జేడీ అదిగో సీఎం గారి కారు వచ్చేసింది అని కేడీ చెప్పటంతో ఇక జేడీ, కేడీ, కౌశికి అందరూ కూడా సీఎంని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. బొకేలు ఇచ్చి మరీ గ్రాండ్ వెల్కమ్ పలుకుతూ ఉంటారు. ఇక జేడీ, కేడీ అయితే జై హింద్ అంటూ సెల్యూట్ కొడుతూ వాళ్ళకి గ్రాండ్ వెల్కమ్ పలుకుతూ ఉంటారు. అలా సీఎం లోపలికి వెళ్ళగానే మీనన్ ఇదంతా గమనించుకుంటూ టీనా ప్లాన్ బి ఎలా అమలు చేయాలో లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో నీకు మొత్తం తెలుసు కదా అని చెప్పటంతో అలాగే బాయ్ నేను చూసుకుంటాను అని టీనా చెప్తుంది. అప్పుడే టీనా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగిలాగా ఐడీ కార్డు మెడలో వేసుకొని ముఖానికి మాస్క్ పెట్టుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది. హలో ఒక్క నిమిషం ఆగండి అంటూ జేడీ టీనాని ఆపేయటంతో చాలా కంగారు పడుతూ ఉంటుంది. మీరిప్పుడు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా వచ్చి మీరిక్కడ పనిచేస్తున్న వారే అని కన్ఫర్మ్ చేసిన తర్వాతే నువ్వు లోపలికి వెళ్ళాలి అని జేడీ ఆపి పడేస్తుంది. అప్పుడే మేనేజర్ రావు అక్కడికి వచ్చి స్నేహ ఏంటి ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నావు, టైం అయిపోతుంది, లోపలికి రా అని పిలుస్తూ ఉంటే రావు గారు ఈవిడ మీకు తెలుసా అని జేడీ చెప్తుంది. అప్పుడే రావు కంగారు పడుతూ అంతకు ముందు జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మీనన్ రావుకి వీడియో కాల్ చేసి భార్య కూతుర్ని చంపి పడేస్తాను, నాకు సంబంధించిన వ్యక్తి ఛానల్ లోపలికి వెళ్ళేలా నువ్వే చూసుకోవాలి అని గన్నులు పెట్టి మరీ వీడియో కాల్లో భార్య కూతుర్ని చూపించి వార్నింగ్ ఇచ్చి ఉంటాడు. అందుకే ఇలా అవును తెలిసిన వ్యక్తే లోపలికి రానివ్వండి, తన పేరు స్నేహ అని రావు అబద్ధం చెప్పటంతో సరే వెళ్ళండని జేడీ కూడా వదిలేస్తుంది. ఇక అయితే టీనా లోపలికి వెళ్తున్నప్పుడు జేడీ, కేడీ చాలా డౌట్గా చూస్తూ ఉంటారు. జేడీ నా ప్లాన్ ఏంటో నువ్వు అస్సలు తెలుసుకోలేవు జేడీ, ఈరోజు చూడు ఏం జరుగుతుందో, అటు సీఎం చేస్తాడు, ఆ వీడియో కూడా ఎక్కడా కూడా వీడియో ప్లే కాదు అని మీనన్ అనుకుంటూ ఉంటే ఇక కౌశికి సీఎంని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే వీడియో తీస్తూ ఉంటారు. అక్కడే టీనా నిలబడి ఉంటుంది. ఎపిసోడ్లో కౌశికి వస్తున్నప్పుడు గుమ్మడికాయ పడిపోయింది కాబట్టి కౌశికి ప్రమాదంలో పడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది.